ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించే చర్చ నడుస్తోంది. తాజాగా విడుదలైన పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ చేసిన కామెంట్స్ మెగా అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర బృందం మొత్తం పాల్గొన్న ఈ కార్యక్రమంలో అభిమానుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అందరి దృష్టి మాత్రం ఒక్క అంశంపైన నిలిచింది. అదే RC-17 సినిమా. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా వస్తోందని తెలిసినప్పటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో మాట్లాడిన సుకుమార్ ను అభిమానులు RC-17 గురించి అడిగారు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నవ్వుతూ స్పందించిన సుకుమార్, మీ అందరికీ RC-17 గురించి తెలుసుకోవాలనిపిస్తుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడే ఆ సినిమా గురించి చెప్పే ఉద్దేశం లేదు. ముందుగానే అన్నీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఆ సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నానంటూ చెప్పడంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ ఒక్క కామెంట్తోనే సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అసలు సుకుమార్ ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడు? రంగస్థలాన్ని మించి ఉంటుందా లేక పూర్తిగా కొత్త జానర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే కార్యక్రమంలో రామ్ చరణ్ కూడా సుకుమార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకర్షించాయి. పెద్ది సినిమా చూస్తున్న సమయంలో తాను పూర్తిగా కథలో లీనమైపోయారని భావోద్వేగానికి లోనయ్యానన్నారు. మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, అలాంటి కథకు రామ్ చరణ్ న్యాయం చేశారని ప్రశంసించారు. రామ్ చరణ్ ఎదుగుదల గురించి మాట్లాడుతూ చిరంజీవి ఎంతో గర్వంగా మాట్లాడారు. కష్టపడితేనే విజయం వస్తుందని, రామ్ చరణ్ తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడని కొనియాడారు. తండ్రిగా తనకు చాలా గర్వంగా ఉందని చెప్పడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.